Now let us turn to Job 6th chapter. యోబు గ్రంథము 6వ అధ్యాయం చూసుకుందాం. Job 6th chapter యోబు గ్రంథము and verse 30. 6వ అధ్యాయము మరియు 30వ వచనం. Is there iniquity in my tongue? నా నోట అన్యాయముండునా? Cannot my taste discern perverse things? దుర్మార్గత రుచి నా నోరు తెలుసుకొన జాలదా? Yes. అవును. You know, I hate sour things. పుల్లటి వస్తువులంటే నాకెంతో అయిష్టం. Oh, it makes me wince. Sour stuff. ఆ పుల్లటి వస్తువులు తింటే నాకెంతో ఒక రకంగా ఉంటుంది. But కానీ which don't seem to discern the right way or the right spirit. సరైన ఆత్మను సరైనటువంటి మార్గాన్ని మనము వివేచించలేకపోతున్నాం. We don't cultivate a taste and a discernment for the right thing. సరైన విషయముల ఎడల సరైన రుచిని మరియు వివేచనను మనము అలవాటు చేసుకోవడం లేదు. I know that some of you are good students. మీలో కొందరు మంచి విద్యార్థులు అని నాకు తెలుసు. And you master several subjects. అనేక అంశాల్లో మీరు మాస్టర్ డిగ్రీ సంపాదించారు. And I do not know how much material you have to cover these days. ఈ దినాల్లో పరీక్షలు రాయాలంటే ఎంతో అంశాలను మీరు చదవాల్సి ఉన్నది. But it is considerable. ఎంతో గొప్ప అంశాలు మీరు ధ్యానించాలి. But you do it in order to gain that degree. ఆ డిగ్రీ సంపాదించడానికి మీరు ఎంతో తిప్పలు పడుతూ ఉంటారు. But what do you do to gain that spiritual sensitivity? ఆత్మీయ సున్నితత్వం సంపాదించడానికి మీరేం చేస్తున్నారు? See, today, ఈ దినాన its religion seems to be an awful mix-up. భక్తి అంటే ఎంతో మిశ్రమమైనటువంటి స్థితిగా మనం చూస్తూ ఉన్నాం. There is so much perversity, so much that's doubtful, questionable. ఎంతో వక్రీకరణ, ఎంతో ప్రశ్నార్థకము మనం చూస్తూ ఉన్నాం. People do not ask, is this the best thing to do for God? దేవుని కొరకు నేను చేయగలిగిన శ్రేష్టమైనది ఇదేనా అని ప్రజలు అడగడం లేదు. Instead they say, దానికి బదులు ఏం చెప్తున్నారంటే, oh, is this sin? ఈ చేయడం ఏమైనా పాపమా? Now, by that kind of reckoning, ఆ రీతిగా గుర్తించడాన్ని బట్టి, you know, people used to say smoking is not sin. పొగ త్రాగటం పాపం కాదండి అని ప్రజలు చెప్తూ ఉంటారు. Drinking a little moderately is not sin. మితముగా మందు తాగటం కూడా పాపం కాదు. Now, after all, drinking a little soon produces an appetite which reduces many to a kind of yielding to more and more ingestion. కొద్దిగా మందు తాగటం ప్రారంభిస్తే చివరకు మీరు ఎంతగా బానిసలుగా మారతారంటే ఎక్కువ తాగనటువంటి రీతిగా బానిసలుగా మారతారు. కాబట్టి those who start drinking sometimes can't stop. త్రాగడం ప్రారంభించిన వారు ఇక దాన్ని మానలేరు. And one extra glass or whatever, ఇంకొక గ్లాస్ తాగాలి, ఎక్కువ తాగాలి అనేటువంటి వారు ఆశ కలిగి ఉంటారు. can make you a killer on the road. ఆ రీతికి తాగడాన్ని బట్టి రోడ్ల మీద ఇతరుల ప్రాణాలు తీసేవారుగా మారతారు. And the number of people that are being killed today on the road. రోడ్ల మీద చనిపోతున్న వారిలో ఎక్కువ మంది యొక్క రక్తాన్ని పరిశీలన చేస్తే, and afterwards they find that the man had too much alcohol in the blood. వారి రక్తంలో ఎక్కువ మందు ఉన్నట్టుగా వారు కనుగొంటారు. All right, there are some people who say, well, you know, you can't call it sin. ముందు తాగటం పాపం కాదండి అని చెప్పేవారు ఉన్నారనుకోండి. Notwithstanding all the butchery on our road, రోడ్ల మీద ఇంతగా చనిపోతున్నప్పటికీ and
a very high percentage of all crime is related to alcohol. నేరాల్లో ఎక్కువ శాతం మంది మందు తాగడం ద్వారా వచ్చేటువంటి కేసులు అని మనం తెలుసుకోవచ్చు. And therefore, కాబట్టి we know that alcohol is by no means glorifying to God. కాబట్టి మందు తాగడం అనేది ఏ రీతిగా కూడా దేవునిని మహిమపరచలేదు. Is this something which glorifies God? నేను చేసే పని దేవునికి మహిమ తీసుకొస్తుందా? That is the question. అలా ప్రశ్నించాలి. Not, oh, this is a small sin. You will hear many people talking like that. అనేక మంది ఇది చిన్న పాపమే కదండి అని మాట్లాడడం మీరు వింటారు. Oh, you can't call this sin. దీనిని మనం పాపంగా పిలవకూడదు. My dear friend, ప్రియులారా, anything that hurts the glory of God is sin. దేవుని మహిమను గాయపరిచే ఏదైనా సరే అది పాపమే. Anything that causes others to stumble is sin. ఇతరులను అభ్యంతరపరిచే ఏదైనా సరే అది పాపమే. Anything that gives a kind of license by which they say he is doing it, why can't I do it? అతను చేస్తున్నాడు కాబట్టి నేను ఎందుకు చేయకూడదు అని అనుమతినిచ్చేటువంటి ఏదైనా సరే అది పాపమే. Is partaking or promoting sin in others. అలా చేయడము పాపంలో పాలు పొంది ఇతరుల పాపాన్ని ఇంకా పెంపొందించడం. So, కాబట్టి the Lord Jesus was manifested to destroy the works of the devil. అపవాది క్రియలను లయపరచుటకే మనిషి కుమారుడు ప్రత్యక్షమాయెను. Now, would you ever hear the voice of God ringing across the firmament? This is my beloved child, in whom I am well pleased. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినుడి అనేటువంటి స్వరాన్ని ఈ లోకంలో ఎప్పుడైనా మీరు విన్నారా? Now, is God well pleased with our retreat? I don't know. ఈ రిట్రీట్ల గురించి దేవుడు సంతోషంగా ఉన్నాడా? నాకైతే తెలియదు. Is God well pleased with me? నాతో ప్రభు సంతోషంగా ఉన్నాడా? That's all the question. అదే ప్రశ్న. Oh, big sermons, big hall, big thing, this, that is all పెద్ద rubbish. పెద్ద వర్తమానాలు, పెద్ద పెద్ద హాళ్ళు, అది ఇది ఇదంతా కూడా చెత్త చెదారమే. Is God pleased with me? దేవుడు నాతో సంతోషంగా ఉన్నాడా? Have I got that discernment to see whether I am pleasing God and promoting His glory to the highest degree? నేను దేవుని సంతోషపెడుతున్నానా? ఉన్నతమైన మెట్లో దేవుని మహిమార్థమై నేను జీవిస్తున్నానా? అదే ప్రశ్న నేను వేసుకోవాలి. Or am I doing a slapdash kind of work? A shallow kind of work? లేకపోతే లోతు లేని పై భక్తిని మాత్రమే చేస్తున్నానా? You know, friends, వినండి స్నేహితులారా, let us be very careful. ఎంతో జాగ్రత్తగా ఉందాం. Our life is going to be tested by the values of eternity. మన జీవితము నిత్యత్వపు విలువల చేత పరీక్షించబడుతుంది. Your life is not going to be evaluated by your perverse thinking. మీ జీవితము వక్రమైన మీ తలంపుల చేత ఎంత మాత్రము కూడా పరీక్షించబడదు. If you turn to Deuteronomy chapter 32, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము, you will notice in the song of Moses, మోషే యొక్క కీర్తనలో మనం ఏం చూస్తామంటే, Deuteronomy 32 and verse 5. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 5వ వచనం. It says, ఏముందో చూడండి. they have corrupted themselves. వారు తమ్మును చెరుపుకొనిరి. Their spot is not the spot of his children. ఆయన పుత్రులు కారు, వారు కళంకులు. They are a perverse and crooked generation. మూర్ఖత గల వక్ర వంశము. Do you thus requite the Lord, O foolish people and unwise? బుద్ధులేని అవివేక జనమా, ఇట్లు యెహోవాకు ప్రతీకారము చేయుదుమా? Is not he your father that has bought you? ఆయనను సృష్టించిన తండ్రి కాడా? Hath he not made you?
ఆయనే నిన్ను పుట్టించి and established you. స్థాపించెను. What reasoning? ఎటువంటి తర్కమో చూడండి. What kind of reasoning? ఎటువంటి రకపు తర్కమో చూడండి. What is it? ఇదేమిటి? Is he not your father? ఆయన మీ తండ్రి కాడా? Is this the way to glorify him? ఆయన మహిమపరిచే విధానం ఇదేనా? Is this the way to requite him? ఆయనని ఘనపరిచే విధానం ఇదేనా? Why are you so perverse and crooked? ఎందుకు మీరు వక్ర వంశముగా మూర్ఖత గల ప్రజలుగా ఉన్నారు? See, చూడండి, in his song, ఆయన కీర్తనలో he has seen and dealt with the perversity of these people all through that long journey. మోషే తన దీర్ఘ ప్రయాణంలో ఈ ప్రజల యొక్క వక్రతను మూర్ఖతను చూశాడు. Their provocation was so intense that he had even overstepped and done the sin of presumption by striking the rock twice. ఆ ప్రజలు మోషేని ఎంతగా విసిగించారంటే మోషే తన హద్దును దాటి దురవమాన పాపం చేయడం చూస్తాం. 2 సార్లు బండను కొట్టాడు. Now God distinguished, speak to the rock. దేవుడు ఆ బండతో మాట్లాడమని మోషేతో చెప్పాడు. On another occasion, he was asked to smite the rock. అంతకు ముందైతే రాయిని కొట్టమని మోషేతో చెప్పాడు అనుకోండి. But కానీ on this particular occasion, ప్రత్యేకంగా ఈ సందర్భంలో he was asked to speak to the rock. రాయితో మాట్లాడమని మోషేతో దేవుడు చెప్పాడు. So instead of speaking, he smote. ఆ బండతో మాట్లాడడానికి బదులుగా దాన్ని కొట్టాడు. And God said, దేవుడు చెప్పారు, you can only see the promised land from Pisgah's height. పిస్గా కొండ శిఖరం నుండి నీవు కేవలం వాగ్దాన భూమిని చూడగలవు. But కానీ you don't ask me anymore. దానికి మించి ఏమి అడగవద్దు. You shall not enter. దానిలో ప్రవేశించలేవు. My dear friend, ప్రియ స్నేహితులారా, see what kind of obedience is required. ఎటువంటి రకపు విధేయత మన ఎదురు చూడబడుతున్నది. Somehow, ఏదో ఒక రీతిగా when you become a preacher and so on, మీరు ఒక బోధకులుగా మారితే you don't have, the office begins at 8 o'clock in the morning. సహజంగా భారతదేశంలో ఆఫీసులు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతాయి. And you must be on call like the doctor who post-operation, after the operation is on call, the surgeon is on call. డాక్టర్ గారు ఒక శస్త్రచికిత్స చేసిన తర్వాత మిగతా వారిని పిలిచినట్టుగా మీరు 8 గంటల ఆఫీసులో సిద్ధంగా ఉండాలి. So many Christians and preachers are a bunch of lazy అనేక fellows. మంది క్రైస్తవులు మరియు బోధకులు ఎంతో సోమరిపోతులుగా ఉన్నారు. I find them to be a lazy lot. వారు అనేక మంది సోమరిపోతులుగా నేను They చూస్తున్నాను. can't think in advance. They can't see what God sees. వారికి ముందు చూపు ఉండదు. దేవుడు చూస్తున్నట్టుగా వారు చూడరు, ముందుగా ఆలోచించరు. And there is suddenly a perverse spirit takes hold of them. అకస్మాత్తుగా వక్రమైన మనసు వారిని పట్టుకుంటుంది. And apparently good men suddenly lose their way. చాలా మంచి వ్యక్తులే తమ దారిని వారు కోల్పోతారు. Some little thing causes them to stumble. చిన్న విషయానికే వారు తొట్టిల్లిపోతారు. Some bitterness, ఏదో ఒక చేదు, some self-love. ఏదో స్వీయ అభిలాష. I told one person today, నేడు ఒక వ్యక్తి ఏం చెప్పానంటే, sister, సహోదరి, you need crocodile skin. మీకు ఒక మొసలి చర్మం అవసరం. Has anybody tried to shoot a crocodile? ఎవరైనా మొసలిని తుపాకీతో కాల్చాలని ప్రయత్నం చేశారా? You need very special bullets for that. ప్రత్యేకమైన బుల్లెట్లు కావాలి. My father was a great marksman. మా నాన్నగారు ఎంతో గురి కలిగి కొట్టేటువంటి వ్యక్తి. But కానీ he didn't succeed in getting a crocodile. మొసలిని పట్టుకోవటంలోనే ఎన్నడూ జయము చూడలేకపోయాడు.
He shot, అతను దాడి చేసినప్పటికీ but the crocodile rolled into the water. మొసలి నీటిలోకి దొర్లిపోయింది. Whether it died or whether it was just lightly hurt, I don't know. మొసలి చనిపోయిందా లేకపోతే But గాయపడి నీటిలో దొర్లిపోయిందో నాకు తెలియదు. if you want to be a Christian, నువ్వు క్రైస్తవుడు ఉండగోరినట్లయితే you need a rhinoceros hide or a crocodile's back. ఒక ఖడ్గ మృగం యొక్క వీపు లేక ఒక ముసలి యొక్క చర్మం మీకు ఎంతో అవసరం. See, the rhinoceros hide also is very hard to pierce ఖడ్గ మృగం యొక్క వీపు ఎంతో with కఠినంగా the ఉంటుంది. bullet. Anyway, తుపాకీతో కాల్చడం ఎంతో కష్టం. look friends, చూడండి స్నేహితులారా, what am I driving at? నేను ఏమి చెప్పాలనుకుంటున్నాను. You know, people who get offended over little. చిన్న చిన్న విషయాలకే ప్రజలు అభ్యంతరపడుతూ ఉంటారు. What kind of Christians are they? వారు ఎటువంటి రకపు క్రైస్తవులు? Have you never read Matthew 10 chapter? మత్తయి సువార్త 10వ అధ్యాయం మీరు ఎన్నడూ చదవలేదా? All right, let me see the hands of all those who read Matthew 10 chapter. మత్తయి సువార్త 10వ అధ్యాయం చదివిన వారి అందరి చేతులు ఎత్తి చూపించండి దయచేసి. Come on. దయచేసి చూపించండి. Many of you, all of you have read Matthew 10 chapter. మీరందరూ కూడా మత్తయి సువార్త 10వ అధ్యాయం చదివారు. What did Jesus say? యేసు ప్రభువు ఏం చెప్పారు? If they have called the master of the house Beelzebul, వారి ఇంటి యజమానుడిని బయల్జెబూల్ అని పిలిచిన యెడల how much more, what else they would call you? మిమ్మును ఇంకా వారు ఏ పేరు పెట్టి అయినా పిలవగలరు. How sad ఎంత విచారము that Christians don't even read their Bible క్రైస్తవులు వారి బైబిల్ చదవడం లేదు and get offended over little things. చిన్న చిన్న వాటికి అభ్యంతరపడుతున్నారు. Let me tell you, ఒక విషయం చెప్తాను వినండి. I have no time for little things. చిన్న చిన్న వాటికి నాకు సమయమే లేదు. I tell people, abuse me, do what you like, spit in my face. మీరు నన్ను దోషించండి, ముఖం మీద ఉమ్మి వేయండి, ఏమైనా చేయండి అని చెప్తూ ఉంటాను. I have a king to serve. సేవ చేయడానికి నాకు రాజు ఉన్నాడు. I have his will to promote. ఆయన చిత్తాన్ని నేను నెరవేర్చాలి. I have his kingdom to build. ఆయన రాజ్యాన్ని నేను కట్టాలి. All these flea bites, ant bites, all bites, I don't care. ఈగ కొట్టడం, చీమ కొట్టడం వీటన్నిటిని ఎంత మాత్రం పట్టించుకోను. Perverse spirit. వక్ర మనస్సు Everywhere. ఎక్కడ చూసినా Perverse spirit. వక్రమైన మనస్సే. Somebody said something ఎవరో ఏదో అన్నారండి, and you weep. దాని విషయమే ఏడవడం. Why don't you save your tears for sinners? To weep over sinners. పాపుల కొరకు ఏడవడానికి మీ కంటిని ఎందుకని దాచిపెట్టుకోలేరు? How sad. ఎంత విచారము. Perverse spirit. వక్ర మనస్సు. Here, ఇక్కడ చూస్తే can't my tongue discern? నా నోరు తెలుసుకొనలేదా? Can't your spirit discern? నీవు తెలుసుకోలేవా? This is the temptation of the devil. ఇది దయ్యం యొక్క శోధన తెలుసుకోలేదా? This is a peg of the devil trying to tie me up to this spot. ఇక్కడే నన్ను కట్టి పెట్టడానికి ఇది సాతాను యొక్క తంత్రమని గుర్తించలేవా? I am not going to yield to this. నేను దీనికి లొంగలేను. Just a little easy course to take. చూడడానికి అంత సులువు ఉన్నప్పటికీ నేను దీనికి లొంగను. My dear friend, ప్రియ స్నేహితులారా, I am very afraid of easy courses. సులువైన దారులంటే నేను ఎంతో భయపడతాను. There is danger there. దానిలో ఎంతో అపాయం ఉన్నది. When something appears green, అంత పచ్చగా కనబడుతున్నప్పుడు, inviting and easy, సులువైన మార్గానికి ఆహ్వానిస్తున్నప్పుడు there is danger there. దాంట్లో ఎంతో అపాయం ఉన్నది. The narrow way, ఇరుకు మార్గము, few there be that go in. దానిలో ప్రవేశించే వారు కొద్ది మందే. That's what the Lord Jesus said. యేసుప్రభు చెప్పిన మాటలు అవి. So, కాబట్టి if you turn to Numbers chapter 22, Numbers is the book before Deuteronomy. సంఖ్యాకాండం 22వ అధ్యాయం చూసుకుందాం. ద్వితీయోపదేశకాండం ముందుండేటువంటిది. And the 32nd verse. 32వ వచనం. This is what you will see. ఈ విషయాలు మీరు దానిలో చూడగలరు. Numbers 22 సంఖ్యాకాండం 22వ అధ్యాయం 32వ వచనం. and
32. 32వ వచనం. And the angel of the Lord said unto him, యెహోవా దూత, Wherefore hast thou smitten your ass these 3 times? ఈ ముమ్మారు నీ గాడిదను నీవేళ కొట్టితివి. Behold, I went out to withstand you, ఇదిగో నేను నీకు విరోధన బయలుదేరి వచ్చి తిని, because your way is perverse before me. నా ఎడల నీ నడత విపరీతమైనది కనుక. Your way is perverse before me. నీ నడత విపరీతమైనది. So I have gone out to withstand you. కాబట్టి నేను నీకు విరోధన బయలుదేరి వచ్చి తిని. What? ఏమిటి? Must God send an angel to withstand us? మనకు విరోధంగా నిలబడడానికి దేవుడు తన దూతను పంపించాలా? This foolish man is going to hurt my kingdom. ఈ బుద్ధిహీనుడు నా రాజ్యానికి ఎంతో కీడు చేస్తాడు. He is called a servant of God. He is called a preacher and a great preacher and all that. ఈయన దేవుని సేవకుడు, గొప్ప బోధకుడుగా పిలువబడుతున్నాడు. But he is going to eventually hinder the cause of Jesus. కానీ చివరిగా యేసు ప్రభు యొక్క ఉద్దేశములను ఇతను నెరవేర్చడు. So is God going to send an angel? Has he to send an angel? కాబట్టి దేవుడు తన దేవదూతను పంపించి మనకి ఎదురుగా నిలబడాలా? To stand against you? మనకు విరోధంగా నిలబడడానికి? I do hope God will never have to do that. ఆ పని ఎన్నడు, Towards this fellowship. ఈ సహవాసం ఎడ్ల దేవుడు ఆ పని ఎన్నడూ చేయని అవసరం లేదు అని నేను భావిస్తున్నాను. My dear friend, ప్రియ స్నేహితులారా, watch your words. Watch your words. మీ మాటలను జాగ్రత్తగా గమనించండి. You know, when people start repeating things like a stuck record, కొంతమంది రికార్డులు వేసినట్టుగా మాటలు తిరిగి తిరిగి చెప్తున్నప్పుడు I get tired. నాకు విసుగు పుడుతుంది. By the grace of God, God has given me rabbit's ears, as my children నా say. పిల్లలు చెప్పినట్టుగా దేవుడు నాకు కుందేలు చెవులు ఇచ్చారు. I can hear almost anything that's going on. జరిగే ఏదైనా నాకు వినబడుతుంది. That's not a very helpful thing. అది అంత సహాయకరమైన విషయం ఏమీ కాదనుకోండి. But కానీ I hate to hear నాకు మాటలు వినడం ఇష్టం ఉండదు. people who talk their heads off. మాటి మాటికి మాట్లాడుతుండేవారు మాటలు నాకు వినడం ఎంత మాత్రం ఇష్టం ఉండదు. I like to be still before God. దేవుని ఎదుట నేను ఎప్పుడు మౌనంగా ఉండగోరుతున్నాను. Some people who don't have the spirit of prayer, కొంతమందికి ప్రార్థనాత్మ లేనివారు they can never allow that kind of stillness around them. వారి చుట్టూ మౌనంగా ఉండేటువంటి ప్రజలను వారు ఉంచుకోలేరు. I need that stillness to hear God. దేవుని స్వరం వినడానికి నాకు మౌన వాతావరణం ఎంత అవసరం. Because my ears are distracted by too many other things. అనేక స్వరాలను నా చెవులు ఆలకిస్తూ ఉన్నాయి. So I tell my wife sometimes, కాబట్టి కొన్నిసార్లు నా భార్యతో చెప్తూ ఉంటాను, Lily, please be silent. లిల్లీ దయచేసి మౌనంగా ఉండు. Yes? అవును. I do not know who is the person around you that disturbs the stillness. ఆ నిశ్శబ్దమైన వాతావరణాన్ని పాడు చేసే వారిని చుట్టూ ఎవరున్నారో నాకు తెలియదు. Be careful. జాగ్రత్తగా ఉండండి. If you are not walking with God, మీరు దేవునితో నడవకపోతే there will be a disturbance in your own heart. మీ సొంత హృదయంలోనే ఎంతో కలవరం, గందరగోళం ఉంటుంది. A perverse spirit can take hold of you. వక్ర మనస్సు మిమ్మల్ని పట్టుకొని వీడవగలదు. Actually, covetousness is guiding this prophet. ఈ ప్రవక్తను ధనాపేక్ష నడిపిస్తూ ఉండినది. He was a very questionable character. అతను ఎంతో ప్రశ్నార్థకమైనటువంటి ఒక వ్యక్తి. But his end was terrible. తన ముగింపు భయంకరంగా ఉండినది. And you know, a perverse spirit began to overpower him. వక్ర మనస్సు తనను జయించడం ప్రారంభించింది. There was a mixture of covetousness and greed. దురాశ మరియు లోభత్వం కలిసితంలో పనిచేసినవి. There was the respect of person. ఏ విధంగా పక్షపాతం చూపించడం ఇతను ప్రారంభించాడు. When bigger and bigger men were sent to him,
ఇంకా పెద్ద వ్యక్తులు, ఘనమైన వ్యక్తులు తన ఎదుగు పంపించబడినప్పుడు, so that he may do the bidding of the king, రాజు మాట వినాలని వారిని పంపించినప్పుడు, to come and curse Israel. వచ్చి ఇశ్రాయేలును శపించమని అడిగినప్పుడు, This man who was originally told that he should not go, నేను మీతో రాను అని ప్రాథమికంగా చెప్పినటువంటి ఈ ప్రవక్తే he somehow wangled his way తన దారి మార్చుకున్నాడు and was on his way to the king Balak. బాలాకు రాజు వద్దకు వెళుతూ తన ప్రయాణం ప్రారంభించాడు. The intentions of Balak బాలాకు యొక్క అభిలాష, were evil. అతని ఆశ అంతా కూడా తప్పైన ఆశ, They were contrary to the will of God. దుష్టమైనవి, దేవుని చిత్తానికి విరోధమైనవి. I don't know what your attitude is towards your loved ones, your children, your relatives. మీ ప్రియుల ఎడల, మీ యొక్క బంధువుల ఎడల, మీ కుటుంబ సభ్యుల ఎడల మీ యొక్క వైఖరి ఎలా ఉందో నాకు తెలియదు. Let me tell you my own experience. నా సొంత అనుభవాన్ని మీతో పంచుకుంటాను, వినండి. God blessed me very much in that. ఈ విషయాల్లో దేవుడు నన్ను ఎంతగానో ఆశీర్వదించారు. Nobody tried to pervert my way. ఎవరు నన్ను దారి తప్పించాలని ప్రయత్నం చేయరు. None of these relatives ఏ బంధువులు కూడా, or senior people. నాకంటే పెద్దవారి సైతం నన్ను దారి తప్పించడానికి ప్రయత్నం చేయరు. It's amazing. అది ఎంతో ఆశ్చర్యము. And I made the will of God the one pursuit of my life. దేవుని చిత్తం చేయడమే నా జీవితం యొక్క ప్రధానమైనటువంటి విధానంగా ఉండింది. Now if my wife had dragged her feet, నా భార్య నా వెనక పరిగెత్తలేకపోతే, if she had said, oh, what you have done is good enough, you have done a lot, నువ్వెంతో దేవుని కొరకు చేసి నువ్వు చేసింది చాలు అనుకున్నట్లయితే, now you had better stay home, ఇంటి దగ్గర ఉండి చేసింది చాలు అని చెప్తే, now you have to take it easy, నువ్వెంతో సులభంగా జీవించాలి, సౌఖ్యంగా now జీవించాలి, your condition does not warrant such worldwide journey, నీకున్న ఆరోగ్య పరిస్థితిని బట్టి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ప్రయాణాలు చేయకూడదు. now my wife did not hinder me. నా భార్య అటువంటి మాటలు చెప్పలేదు, నన్ను ఆటంకపరచలేదు. On the contrary, దానికి విరోధంగా she helped me ఆమె నాకెంతో సహాయం చేసింది. again and again తిరిగి when I was hesitant or when I was slow. నేను నిదానంగా ఉన్నప్పుడు She said, ఆమె ఏం చెప్పేదంటే, it is time that this matter is finished. ఈ విషయం దయచేసి పూర్తి చేయండి అని చెప్పేది. The headquarters hall is one in point. ముఖ్య కేంద్రంలో ఉన్న హాల్ను ముగించండి అని చెప్పేది. Because ఎందుకంటే I was putting it off. నేను వాయిదా వేస్తూ ఉంటిని. It was a big project, a very expensive project with no money. అది పెద్ద పథకము, ఎంతో ఖరీదుతో కూడినటువంటి పథకం, మా యొద్ద డబ్బు లేదు. And I was far too busy with the centers all around. ప్రపంచవ్యాప్తంగా అనేక కేంద్రాలు కడుతూ నేను ఎంతో ముమ్మరంగా ఉంటిని. But my wife helped కానీ నా me. భార్య సహాయం చేసింది. She said, ఆమె ఏం చెప్పిందంటే, well, if you don't do it now, when are you going to do it? ఇప్పుడు కట్టకపోతే ఇంకెప్పుడు కడతారండి అని చెప్పింది. Now, of course, the headquarters hall is not adequate anymore. ఇప్పుడు మన ముఖ్య కేంద్రంలో ప్రార్థన మందిరం ప్రజలు ఉండడానికి సరిపోవడం లేదు. It's unfortunate that we can't buy the neighbor's place. పొరుగు వారి యొక్క స్థలాన్ని మనం కొనలేకపోయాము, అది ఎంతో దురదృష్టం. However, ఏదేమైనప్పటికీ you know, a wife can hinder. ఒక భార్య వ్యక్తిని ఆటంకపరచగలదు. A husband can hinder. భర్త దేవుని సేవకు ఆటంకంగా ఉండగలడు. A child, a daughter, a son can hinder. ఒక కుమార్తె, ఒక కుమారుడు ఆటంకపరచగలరు. A son, a daughter can promote. మీ కుమారుడు లేక కుమార్తె మిమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించగలరు కూడా. When you have the right spirit. మీకు సరైన ఆత్మ ఉంటే, సరైన మనసు ఉంటే. See, there are various spirits. అనేక రకమైన ఆత్మలు ఉన్నాయి. Today, ఈ రోజు there are such strange spirits. ఎంతో వింతైన ఆత్మలు నేను చూస్తూ ఉన్నాను. Now, the Bible says, దేవుని వాక్యం సెలవిస్తుంది, do not usurp authority over a man. భర్త మీద అధికారం చెలాయించవద్దు. Suppose one of these girls comes up to this platform ఈ అమ్మాయిల్లో ఒకరు వేదిక మీదకి వచ్చి and said, ఇలా చెప్తే, you sit down, God asked me to preach. అయ్యా మీరు కూర్చోండి, దేవుడు నాతో మాట్లాడి నేను ప్రసంగిస్తానని చెప్తే, I will tell that girl, నేను అమ్మాయితో ఏం చెప్తానంటే, the Spirit of God is not leading you, but the devil is leading you. అమ్మా దేవుని ఆత్మ మిమ్మల్ని నడిపించడం లేదు, దయ్యపు ఆత్మ మిమ్మల్ని నడిపిస్తుందని చెప్తాను. Because ఎందుకంటే
The word of God is clear. దేవుని వాక్యం ఎంత స్పష్టంగా సెలవిస్తుంది. And in many houses, అనేక ఇళ్లలో there is no balance. సరైన సమతుల్యత కనపడడం లేదు. You see, భార్యాభర్తల మధ్య సమతుల్యత లేదు. recently a family got offended when I preached in the United States. ఈ మధ్య అమెరికాలో నేను బోధించినప్పుడు ఒక కుటుంబం ఎంతగానో అభ్యంతరపడింది. I said, what? నేనేం చెప్పానంటే, The awe of his presence, be in awe and sin not. దేవుని సన్నిధిలో భయపడి పాపం చేయకుడి. Who wears the pants in your house? మీ ఇంట్లో ప్యాంట్లు ధరించేవారు ఎవరు? You see, some people were upset. కొంతమంది ఎంతో బాధపడ్డారు. Probably in that house the pants were in the wrong place. బహుశా ఆ ఇంట్లో ప్యాంట్లు స్త్రీలు ధరిస్తున్నారేమో నాకు తెలియదు. And I was hitting the nail on the head. నేను నేరుగా వారితో మాట్లాడానేమో ఆ వారి విషయమై. Listen. వినండి స్నేహితులారా, No matter who gets offended, ఎవరు అభ్యంతరపడినా పర్వాలేదు. the word of God is clear. దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. Today there are many perverse spirits. ఇవాళ ఎంతో వక్రమైన ఆత్మలు ఉన్నాయి. And you know, my dear friend, మీకు తెలుసా స్నేహితులారా, let me make this clear. ఈ విషయాన్ని మీకు స్పష్టంగా చెప్పాలి. Leadership నాయకత్వం అంటే involves great discernment. ఎంతో విచక్షణ జ్ఞానం అవసరం. And I must confess, నేను విషయాన్ని ఒప్పుకుంటున్నాను. I don't have that great discernment. ఆ గొప్ప విచక్షణ జ్ఞానం నాకు లేదని ఒప్పుకుంటున్నాను. But I am crying to God. కానీ దేవునికి మొరపెడుతున్నాను. What He shows me, I seek to do. దేవుడు చూపించిన దాన్ని చేయడానికి ప్రయత్నిస్తున్నాను. The visions He gives me, దేవుడిచ్చే దర్శనాలు, I go right ahead into them. వాటి ప్రకారం ముందుకు వెళ్ళడానికి ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉన్నాను. I don't like long-term, distant plans. దీర్ఘకాలిక దూరంగా ఉండేటువంటి ప్రణాళికలు అంటే నాకు ఇష్టం ఉండవు. What God says has to be done. దేవుడు చెప్పేదాన్ని వెంటనే చేసి ముగించాలి. Pronto, immediate. వెంటనే వెంటనే చేసి ముగించాలి అంతే. And that's how I have operated. ఆ రీతిగా నేను క్రియ చేస్తూ ఉంటాను. But what kind of person am I by nature? సహజంగా నేను ఎటువంటి రకపు వ్యక్తిని? A procrastinator. వాయిదా వేసే వ్యక్తిని. A person who would defer at time of decision. నిర్ణయం తీసుకునేటప్పుడు తటపటాయించే వ్యక్తిని నేను. A slow mover. సహజంగా నిదానంగా కదిలే వ్యక్తిని. A shallow thinker. లోతు లేని ఆలోచన విధానం కలిగిన వ్యక్తిని. That is me. నేను అటువంటి వ్యక్తిని. But what did the Spirit of God do? కానీ దేవుని ఆత్మ ఏం చేస్తారు? He awakened that dull, sluggish spirit. నిదానమైన మందమైన ఆత్మను పరిశుద్ధాత్మ మేల్కొల్పుతారు. So that కాబట్టి obedience, విధేయత, action, క్రియ, performance of duty, కర్తవ్యము, విధులు నిర్వహించడం ఇవన్నీ బయటకు వస్తాయి. what is the use of doing God's will 10 years later? దేవుడు చెప్పిన 10 సంవత్సరాల తర్వాత దేవుని చిత్తం చేయడం వల్ల ఉపయోగం ఏంటండి? There are many people like that. అనేక మంది అలా చేస్తూ ఉంటారు. They just say tomorrow, రేపు చేస్తానని అంటారు. maybe next year, వచ్చే సంవత్సరం చూద్దాంలే, maybe later. తర్వాత చూద్దాంలే. My dear friend, ప్రియ స్నేహితులారా, today ఈ రోజు that is one of those perverse spirits. అటువంటి వక్రమైన ఆత్మలు బలంగా క్రియ చేస్తున్నాయి. I have found నేనేం కనుగొన్నానంటే, if sacrifice has to be made, it must be made quickly. త్యాగం చేయాలంటే వెంటనే ఇప్పుడే త్యాగం చేసి తీరాలి. If your Isaac has to be brought to the altar, it must be done. మీ ఇస్సాకును బలిపీఠం మీద తీసుకురావాలంటే ఇప్పుడే తీసుకొచ్చి పెట్టాలి. If you defer it, it becomes harder and harder and మీరు harder. తటపటాయిస్తూ ఉంటే, వాయిదా వేస్తూ ఉంటే ఇంకా ఇవ్వడం రాబోయే రోజులు ఎంతో కష్టంగా ఉంటుంది. My. ప్రియులారా, I could have ended my life with a sheer waste. నా జీవితాన్ని నేను పూర్తిగా వృధా చేసుకుని ఉండేవాడిని. That was me. నేను అలా చేసుకుని That ఉండేవాడిని. was what I would have done with my life. నా జీవితంతో నేను ఏం చేయగలిగి ఉండేవాడిని. But the Spirit of God, కానీ దేవుని ఆత్మ He took hold of.
నన్ను బలంగా పట్టుకున్నారు, He broke me. నన్ను విరగొట్టారు. He gave me His Spirit. ఆయన తన ఆత్మ నాకు అనుగ్రహించారు. And that Spirit began to guide ఆ me. ఆత్మ నన్ను నడిపించడం ప్రారంభించారు. That's all I want till the end of my day. నా జీవితాంతం వరకు నేను అదే కోరుచున్నాను. Take away anything from me. నాలోంచి ఏమైనా తీసివేయండి, It won't matter. నేను ఏమాత్రం పట్టించుకోను. Oh, you know, my friend, ప్రియ స్నేహితులారా, when people lose their suitcase or something, they have a near heart attack. ప్రజలు తమ సూట్ కేసులు పోగొట్టుకుంటే నిజంగా వారికి గుండెపోటు వచ్చేస్తుంది. Well, I have lost my suitcases several times. అనేక సందర్భాల్లో నేను ఆ సూట్ కేసులను కూడా పోగొట్టుకున్నాను. Sometimes I recovered them, sometimes I never saw them. కొన్నిసార్లు సూట్ కేసులు నాకు దొరికినవి, కొన్నిసార్లు ఎన్నడూ దొరకలేదు. What do these earthly things really mean or beget? నిజంగా భూ సంబంధమైన యొక్క వస్తువులు మనకేమి తీసుకుని వస్తాయి? You know, earthly possession, భూ సంబంధమైన వస్తు సంపాదన వల్ల ఉపయోగం they ఏమిటి? are static. అవి మనల్ని అన్న ఎక్కడికి తీసుకుని వెళ్ళలేవు. Eternal investment. మితమైన వాటిలో పెట్టుబడి పెడితే 10,000 times interest. 10,000 రెట్లు వడ్డీ మనకు వస్తుంది. They multiply. ఎంతో హెచ్చివేత మనం చూడవచ్చు. That is the eternal interest. నిత్యమైన వడ్డీ మనకు కలుగుతుంది. How I praise God. నేను దేవుని స్తుతిస్తున్నాను. There are so many challenges before us. అనేకమైన సవాళ్లు మన ముందు ఉన్నాయి. You know, cancer is one of those challenges. క్యాన్సర్ అనేటువంటిది ఒక సవాలుగా ఉన్నది. Some have been healed. కొద్దిమంది స్వస్థపడ్డారు, Some have not been healed. కొద్దిమంది స్వస్థపడలేదు. Just yesterday, I was told నిన్న నాకేం చెప్పారంటే, that a woman who was given only 2 weeks to live ఒక స్త్రీ 2 వారాలు మాత్రం బతికిద్దని చెప్పారట. came to our meetings in Palamkota పాలెంకొట్టలో ఆమె మన కూటమికి హాజరైనది. and approached me for prayer. తర్వాత ప్రార్థన కొరకు నా ఎదుకు వచ్చినది. You know, when I pray for such a serious case, అటువంటి తీవ్రమైన విషయం కొరకు నేను ప్రార్థన చేసినప్పుడు I know perfectly that I can do nothing. నేను తనకి ఏమీ చేయలేనని నాకు పరిపూర్ణంగా తెలుసు. So my soul really looks to God. నిజంగా నేను ప్రభు వైపు పూర్తిగా చూస్తాను. I heard that her throat cancer disappeared ఆ గొంతు క్యాన్సర్ పూర్తిగా పోయిందని నేను విన్నాను. and that 30 people from around her are here. తన చుట్టూ ఉన్నటువంటి 30 మంది ఇప్పుడు ఇక్కడ మన కూటమికి వచ్చారని నేను విన్నాను. Now that is the Lord's doing. That's not my doing at అది all. ప్రభు చేసిన అద్భుతం, నా వలన అయ్యేది ఏమాత్రం కాదు. If you are led by the Spirit, మీరు దేవుని ఆత్మ చేత నడిపించబడితే we are going to do something that will be a blessing in this late hour of history. చరిత్రలోని ఈ చివరి గడియలో ఎంతో ఆశీర్వాదకరమైన విషయాలను మనం చేయగలము. But if you tutor yourself and tutor your children కానీ with a perverse spirit, వక్రమైన మనసుతో వక్రమైన ఆత్మతో మిమ్మును మీ పిల్లలను చెడగొడుతూ ఉంటే, with worldly values, లోకత్వంతో ముందుకు సాగితే, my dear friend, ప్రియ స్నేహితులారా, ఈ విషయాన్ని చెప్తాను వినండి. did not the Lord Jesus Christ say, it were good if that man had not been born? అతడు పుట్టి ఉండకపోయినా మేలు అని యేసుప్రభు చెప్పిన మాట మీకు జ్ఞాపకం లేదా? May God help that God will never say that of you and me. నీ గురించి నా గురించి దేవుడు ఎన్నడూ ఆ మాట చెప్పకుండా దేవుడు మనకు సహాయం చేయను గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us tell God, దేవునితో చెప్దాం, Lord, ప్రభువా, let not a perverse spirit take hold of ఒక me. వక్రమైన మనసు వక్ర ఆత్మ నన్ను పట్టుకోకూడదు. Some strange spirit, ఏదో అన్ని ఆత్మ పట్టుకోకూడదు ప్రభువా. some misleading spirit, తప్పుదారి మళ్లించేటువంటి ఆత్మ, some worldly spirit, లోకానుసారమైన ఆత్మ, covetous spirit. లోభత్వంతో కూడిన ఆత్మ. Oh, give me discernment, ప్రభువా, O నాకు Lord. విచక్షణ జ్ఞానమును దయచేయండి తండ్రి. Oh, gracious ఓ Father, కృపగలిగిన తండ్రి, to whom shall we go? ఎవరి ఎదుగు మేము వెళుదాం ప్రభువా? Well, we think if there are a few people in the meeting, we are wonderful. కోటాను కొద్ది మంది హాజరైతేనే మేము ఎంతో అద్భుతకరమైన వ్యక్తులు భావిస్తున్నాం. On Sunday, if the hall is full, we are wonderful. ఆదివారం మందిరం నిండిపోతే అద్భుతమైన వారిగా మేము భావిస్తున్నాం. We are a foolish people. ప్రభువా, ఎంతో బుద్ధిహీనులము. Oh God, we don't want to be wandering stars. ప్రభువా, మేము మార్గం తప్పి తిరుగు చుక్కలుగా ఉండగోరడం లేదు. Wells without water. నీరు లేని బావుల వలె, Clouds that bring no rain. నిర్జల మేఘములుగాను, Those who are twice dead,
plucked up by the root. 2 మార్లు చచ్చి వేళ్లతో పెళ్లిగింపబడిన చెట్లుగాను. Oh, save us, Lord. ఓ ప్రభువా మమ్మల్ని రక్షించండి. Save us from perverse spirit. వక్రమైన మనసు నుంచి మమ్మల్ని కాపాడండి. Oh, Lord, save us from perverse. ఓ ప్రభువా వక్రమైన ఆత్మ నుంచి మమ్మల్ని రక్షించండి. Let us not run in such a way that you send your angel to stop us. మీరు మమ్మల్ని ఆపడానికి దేవదూతను పంపించేంత రీతిగా మీ ఎదురు నుంచి మేము దూరంగా With పారిపోకూడదు. a drawn sword. దూసబడిన ఖడ్గము చేత. Oh God. ఓ దేవా Teach us to do your మీ will. చిత్తము చేయడం మాకు నేర్పించండి. Oh gracious ఓ Father. కృపగలిగిన తండ్రి, Let our children learn to do your will. మా పిల్లలు కూడా మీ చిత్తం చేయడం నేర్చుకోవాలి ప్రభువా. Lord, not tomorrow, not next year, రేపో వచ్చే సంవత్సరం కాదు తండ్రి, not 10 years from లేకపోతే now, 10 సంవత్సరం తర్వాత కాదు, but now. అని ఇప్పుడే Here we are. ఇక్కడే మేము ఉన్నాం ప్రభువా. Lord, give us of your right spirit. ప్రభువా మాకు స్థిరమైన మనసును దయచేయండి. Hear our prayer. మా ప్రార్థనలు ఆలకించండి. In Jesus' holy యేసు name. పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. Amen. ఆమేన్.